ఆరంభానికి ముందు శూన్యత, మహాప్రళయం. ఈ రెండు భావనలు సృష్టి మరియు వినాశనానికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన మరియు గంభీరమైన సిద్ధాంతాలు. ఓ శూన్యం భావించుకోడు అంతమైన కాడి. ఇది కేవలం కార్యస్కలం కాదు, ఇది అన్ని వస్తువులు మరియు భావనల యొక్క లేనితనం. ఇదే శూన్యత, ఏది లేని స్థితి. ఇది ఒక నిర్జీవ స్థితి కాదు, కానీ అన్ని సృష్టి యొక్క మూలం. నక్షత్రాలు లేవు, గ్రహాలు లేవు, మీరు లేరు, నేను లేను. ఈ స్థితిలో సమస్తం ఒకే ఒక శక్తి రూపంలో ఉంటుంది, కేవలం అనంతమైన శక్తి. ఈ శూన్యం నుండే మహాప్రళయం పుట్టింది. మహాప్రళయం అంటే సర్వమాంతమవడం కాదు, కానీ ఒక కొత్త ఆరంభానికి ముందు ఒక విశ్రాంతి. అంతం కాలం కూడా ఆగిపోయిన ఒక విశ్వనిద్ర. ఈ నిద్రలో సమస్తం ఒకే ఒక చైతన్యంగా ఉంటుంది, కానీ ఈ శూన్యంలో ఒకే ఒక చైతన్యం మిగిలి ఉంటుంది. అది పరబ్రహ్మ. పరబ్రహ్మం అంటే సర్వం యొక్క మూలం, సర్వం యొక్క ఆత్మ. అదే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ నిద్రిస్తూ అసంఖ్యాక విశ్వాలను కలలు కంటుంది. ఈ కళ్ళు సృష్టి యొక్క ప్రారంభం. ప్రతి శ్వాస ఒక సృష్టి, ఒక లయ. ప్రతి శ్వాసతో ఒక కొత్త విశ్వం పుట్టుకొస్తుంది, మరియు ఒక పాత విశ్వం అంతమవుతుంది. మన విశ్వం కూడా అలాంటి ఒక కలే. ఇది పరబ్రహ్మం యొక్క ఒక శ్వాసలో పుట్టిన ఒక కళ. పురాణాలు ఈ సృష్టి కన్ను చెబుతాయి. ఈ కళ్ళు మనకు సృష్టి యొక్క మూలం మరియు అంతం గురించి వివరిస్తాయి. దేవతలు, రాక్షసులు, విశ్వనాట్యాలు, సముద్రమానం ఇవన్నీ ఈ కథలో భాగమే. ఈ కథలు మనకు సృష్టి యొక్క గంభీరతను మరియు అందాన్ని తెలియజేస్తాయి. ఇక మనకు ఈ విశాల విశ్వంలో మన స్థానాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనం ఈ విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే, కానీ మనం పరబ్రహ్మం యొక్క కళలో ఒక ముఖ్యమైన భాగం. ఆరంభంలో కేవలం విష్ణువు మాత్రమే ఉన్నాడు. అతడే పాలకుడు, రక్షకుడు, విశ్వాన్ని కలగంటున్నవాడు. విష్ణువు ఆదిశేషువు క్షీరసాగరంలో చయనిస్తాడు. ఈ సముద్రం మనకు తెలిసిన సముద్రం లాంటిది కాదు. అది సృష్టికి కావలసిన ఉన్న ఒక మూల ప్రవాహం. విష్ణువు నిద్రిస్తుండగా అతని నాపి నుండి ఒక తామర పుడుతుంది. ఇది మామూలు పువ్వు కాదు, దానిలో విశ్వం యొక్క విత్తనం ఉంది. ఆ తామర నుండి బ్రహ్మ పుడతాడు. బ్రహ్మ కళ్ళు తెరిచిన వెంటనే సృష్టి ప్రారంభం అవుతుంది. బ్రహ్మ ఒక పెద్ద తామర పువ్వుపై కూర్చుని ఉంటాడు. చుట్టూ చూస్తాడు. కనిపించేంత క్షీరసాగరం. తాను ఎక్కడున్నారు? తాను ఎర్రు తామర కాడ్ నీటిలోకి వెళ్తున్నట్టు చూస్తాడు. కుతూహలం పెరుగుతుంది. కాడ్ వెంట ప్రయాణిస్తాడు. వేల సంవత్సరాలు ప్రయాణిస్తారు, కానీ అంతం కనిపించదు. అలసిపోయి తిరిగి తామర పువ్వు దగ్గరికి వస్తాడు. తన మూలాలను వెతకడం వేయటమని గ్రహిస్తాడు. తన లక్ష్యంపై దృష్టి పెట్టాలి, సృష్టించడం. బ్రహ్మ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాడు. దివ్య జ్ఞానం పొందుతాడు. వేదాలు అతనికి బోధపడతాయి. ఈ జ్ఞానంతో బ్రహ్మ తన పనిని ప్రారంభిస్తాడు. తన దివ్య శక్తితో విశ్వాన్ని సృష్టిస్తాడు. క్షీరసాగరం నుండి పంచభూతాలను సృష్టిస్తాడు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ పంచభూతాలే సృష్టికి మూలం. స్వర్గం, భూమి, పాతాళం అనే 3 లోకాలను సృష్టిస్తారు. ఈ లోకాలను దేవతలు, మనుషులు, జంతువులు, ఇతర జీవులతో నింపుతాడు. విశ్వ నిర్మాత బ్రహ్మ తన గొప్ప పనిని పూర్తి చేస్తాడు. శివుని నాట్యం విశ్వలయ. కానీ సృష్టి ఒకేసారి జరిగేది కాదు. ఇది ఒక నిరంతర నృత్యం. సృష్టి, లయ, లయ. ఇక్కడే శివుడు వస్తాడు. శివుడు లయకారుడు. శివుడిని తరచుగా జటాధారిగా, భస్మాన్ని ధరించిన వాణిగా చిత్రీకరిస్తారు. అతను నాశనానికి ప్రతినిధి, కొత్త ఆరంభానికి మార్గం సుగమం చేసే శక్తి. అతని నృత్యం, తాండవం ఈ వితలయానికి శక్తివంతమైన వ్యక్తీకరణ. ఇది సృష్టి మరియు లయ, జీవితం మరియు మరణం యొక్క నృత్యం. ప్రతి అడుగుతో శివుడు విశ్వాన్ని నాశనం చేసి పునఃసృష్టిస్తాడు. సముద్రమాన్న. సృష్టి మరియు లయలన్యున్న సంబంధాన్ని చక్కగా వివరించే కథ సముద్రమాన్న. ఒకప్పుడు దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరం నుండి అమృతం పొందాలని నిర్వహించుకున్నారు. మందర పర్వతాన్ని మానదండంగా, వాసుకిని తాడుగా ఉపయోగించారు. విష్ణువు కూర్మావతారంలో పర్వతాన్ని తన వెప్పుపై మోశాడు. వారు మన్నం చేస్తుండగా సముద్రం నుండి అనేక అద్భుతమైన మరియు భయంకరమైన వస్తువులు బయటపడ్డాయి. బయటపడ్డ వాటిలో ప్రజాపతులు కూడా ఉన్నారు. వారు మానవారికి హముని జనావాసాలతో నింపే బాధ్యత ఉంది. వారి నుండి మనుషులు, జంతువులు, పక్షులు మరియు అన్ని జీవులు పుట్టాయి. ప్రతి జీవికి సృష్టిలో ఒక ప్రత్యేక పాత్ర ఇవ్వబడింది. లక్ష్మీదేవి, ధన్వంతరి అమృత్కల్తో కూడా బయటపడ్డారు. ఈ కథ సమతుల్యత మరియు సహకారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఒక లక్ష్యాన్ని సాధించడానికి దేవతలు, రాక్షసులు కూడా కలిసి పనిచేయాలి. హిందూ షష్ఠి భావన కేవలం భౌతిక విశ్వం గురించి మాత్రమే కాదు. ఇది ఒక సమగ్రతత్వం, భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల సమ్మేళనం. దానిని నియంత్రించే నైతిక మరియు ఆధ్యాత్మిక నియమాల గురించి కూడా. ఈ నియమాలు మన జీవితాన్ని ఎలా నడిపించాలో, మనం ఎలా జీవించాలో నిర్దేశిస్తాయి.
కర్మ, ధర్మం ఈ అవగాహనకు కేంద్రంగా ఉన్నాయి. కర్మ అంటే కార్యకారం సంబంధం. ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుంది. ప్రతి చర్య, ఆలోచన, పదం ఒక ప్రభావాన్ని సృష్టిస్తుంది. అది మన జీవితంలో ఒక మార్పును తీసుకువస్తుంది. ఈ ప్రభావాలు మన వర్తమాన్ మరియు భవిష్యత్తు జీవితాలను రూపొందిస్తాయి. మన వర్తమాన్ మరియు భవిష్యత్తు జీవితాలను రూపొందిస్తుంది. కర్మ మన జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. మనం చేసే ప్రతి నిర్ణయం, ప్రతి చర్య మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ధర్మం అంటే మన న్యాయబద్ధమైన కర్తవ్యం. ఇది మనం అనుసరించాల్సిన మార్గం. మన జీవితంలో సత్యం మరియు న్యాయం కోసం నిలబెట్టం. మన స్వభావం మరియు సమాజంలో మన పాత్ర ఆధారంగా మనం అనుసరించాల్సిన మార్గం. ధర్మాన్ని అనుసరించడం ద్వారా, మంచి కర్మ చేయడం ద్వారా మనం మోక్షానికి దగ్గరవుతాము. ధర్మం అనేది కేవలం వ్యక్తిగత కర్తవ్యం మాత్రమే కాదు, అది సమాజానికి కూడా సంబంధించినది. ఈ మోక్షం జనన్ మరణం చక్రం నుండి తప్పించుకోవడం కాదు, అది మన ఆత్మను దైవిక చైతన్యంలో విలీనం చేయడం. దైవిక చైతన్యంలో భాగంగా మన నిజమైన స్వభావాన్ని గ్రహించడం. మోక్షం అనేది మన ఆత్మ యొక్క పరిపూర్ణత. అది మనం సత్యాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని పొందనప్పుడు సాధ్యమవుతుంది. హిందూ సృష్టి భావం చక్రీయమైంది. బ్రహ్మ విశ్వాన్ని సృష్టించినట్లే సృష్టి యొక్క ప్రారంభం మరియు ఉత్పత్తి యొక్క దేవుడిగా పరిగణించబడతారు. అతను 4 ముఖాలతో, 4 చేతులతో మరియు వేదాలను పట్టుకున్నట్లు చిత్రీకరించబడతారు. శివుడు దానిని నాశనం చేస్తారు. శివుడు సృష్టి మరియు నాశనం యొక్క దేవుడిగా పూజించబడతారు. అతను తాండవం అనే నృత్యం ద్వారా విశ్వాన్ని నాశనం చేస్తారు. తద్వారా కొత్త సృష్టికి మార్గం సుగమం అవుతుంది. ఈ చక్రం మండలి మొదలవుతుంది. విష్ణువు ఈ విశ్వ నృత్యం యొక్క కొనసాగింపును నిర్ధారిస్తాడు. విష్ణువు పరిరక్షణ మరియు సంరక్షణ యొక్క దేవుడిగా పూజించబడతాడు. అతను సృష్టి యొక్క సమతుల్యతను మరియు క్రమాన్ని కాపాడుతాడు. జీవం యొక్క సజీవతను నిర్ధారిస్తాడు. సృష్టి, స్థితి, లయల్ ఈ చక్రం ప్రతిదీ నిరంతర మార్పులో ఉందని గుర్తు చేస్తుంది. ఈ చక్రం సృష్టి, పరిరక్షణ మరియు నాశనం యొక్క నిరంతర ప్రక్రియను సూచిస్తుంది. ఇది విశ్వం యొక్క మూల సూత్రం. ఏది శాశ్వతం కాదు, విశ్వం కూడా కాదు. ప్రతి క్షణం మార్పు అనివార్యం. ఈ మార్పు సృష్టి యొక్క సహజ భాగం. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవడం వల్ల మన జీవితం యొక్క అశాశ్వతను అర్థం చేసుకుంటాం. ఈ అశాశ్వతను అర్థం చేసుకోవడం మనకు ప్రస్తుత క్షణంలో జీవించడానికి ప్రేరణిస్తుంది. ప్రస్తుత క్షణంలో జీవించడానికి ప్రోత్సాహం లభిస్తుంది. మనం ప్రతి క్షణాన్ని పూర్తిగా అనుభవించాలి, ఎందుకంటే అది తిరిగి రాదు. మార్పును స్వీకరించడం, ప్రతి దానిలో దైవాన్ని చూడటం, ప్రతి అనుభవంలో ఒక పాయం ఉందని తెలుసుకోవడం మనకు సహాయపడుతుంది. సృష్టితో మన అనుబంధాన్ని గుర్తించడం నేర్పుతుంది. ఈ అనుబంధం మనకు సృష్టి యొక్క అద్భుతాలను మరియు దైవాన్ని గుర్తు చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.